తెలంగాణ సాయుధ పోరాటంలో అమరవీరులు ప్రాణత్యాగం చేసిన స్థలాలను స్మృతి వనాలుగా ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మహమ్మదాపూర్లో తెలంగాణ సాయుధ వారోత్సవాల సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అనభేరి ప్రభాకర్ రావుతో పాటు 12 మంది అమరులు మహమ్మదాపూర్ గుట్టల్లో అమరులయ్యారని చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 6500 మంది అమరులయ్యారని, సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17, 1945 అంటే భారతదేశం విలీనమైన రోజు, అంటే 3 రంగుల జెండాను ఎగరవేసుకున్న రోజు, ఎగరవేసుకోగలిగిన రోజు. ఆగస్టు 15, 1940 దేశం స్వాతంత్రం వస్తే ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని, అంటే ఈ 3 రంగుల జెండాని త్రివర్ణ పతాకాన్ని ఎక్కడ ఎగరేస్తే ఆ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. నేను వల్లాలనే గ్రామానికి పోయినా, నల్లగొండ జిల్లా సారిగారు మండలంలో పోతే 10 మంది విద్యార్థులు హై స్కూల్ మీద 3 రంగుల జెండా వేస్తే వాళ్ళను గుర్రాలతో తొక్కించారు. ఈ రకంగా ఎన్నో ఉదంతాలు కాబట్టి, అంటే స్వాతంత్రం 15 రాలేదు తెలంగాణకి, ఈ దగ్గర సత్యం. ఇక్కడ బీజేపీలు అంటున్నాం విమోచన దినం చెప్తా ఉంటున్నాం. విమోచన కాదయ్యా, భారత విలీనమైంది. అయితే నైజాం రాజరిక వ్యవస్థ నుంచి విముక్తి అయింది. ఓ రకంగా మరి నైజాం రాజరిక వ్యవస్థ నుంచి వెళ్ళి విముక్తి అయిన రోజు తప్ప మరి భారతదేశంలో విలీనమైన దినం మాత్రం సెప్టెంబర్ 1940 తెలియపరుస్తున్నాం. గౌరవ పోరాటం సాయుధ పోరాటం అంటారు. అసలు సాయుధ పోరాటం గుర్తిస్తుందా బీజేపీని అడుగుతూ ఉన్నారు. సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ వచ్చిందని అడుగుతున్నారు. వల్లభాయ్ పటేల్ వచ్చిండు, ఇక్కడ సైన్యాలు తీసుకొచ్చిండు, ఇక్కడ భారతదేశం కలిపిండి అంటున్నాడు. వల్లభాయ్ పటేల్ ఎక్కడ ఏ మంత్రివర్గంలో ఉన్నాడు? ఆయన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రికి, ఆయన మరి ఆయన ఏదైతుందో హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు మోడీకి అంశాలు దాన్ని ఏదైతుందో వల్లభాయ్ పటేలే తీసుకొచ్చిన బోకస్ అబద్ధాలు అప్పుడు సంకేతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నారు. అసలు వాస్తవికంగా నైజాం ఉడంబడిక చేసుకున్నాడు ఢిల్లీలో. ఉడంబడిక అంటే యథాతథ ఉడంబడిక. ఆయనకు భూములన్నీ ఆయనకే, ఆయన దగ్గర ఉన్నంత దెబ్బంతా ఆయనకే, వజ్రాలు బడిలన్నీ ఆయనకే. ఇంకా ఆయనకు ఆ టైంలోనే ఆయనకు రాజభరణం ఇచ్చేటట్టు అలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నారు, మేము ఏదైతే ఉందో నైజాం రాజ్యం నుంచి విమోచన అయిందని చెప్పడం అనేది అబద్ధం, మోసం, దగ అని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇది ఆనాడు గౌరవప్రద పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం, ఆకలి మంటల పోరాటం, అర్ధనాథుల పోరాటం అని చెప్పి ఈనాడు తరానికి తెలియపరచాలంటే పాఠ్యపుస్తకాలు చేర్చాలా. ఈ రకంగా తెలంగాణలో ఈ నైజాం రాజ్యం అంతమైన తర్వాత స్వేచ్ఛ వాయులు పీల్చుకునేటువంటి పరిస్థితి మరి వారు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకనే తెలంగాణలో ప్రజారాజ్యం అంటున్నారు, ప్రజాపాలన అంటారు. కాబట్టి ప్రజారాజ్యం అంటే ప్రజల కొరకే పరిపాలన అనేటువంటి పద్ధతిలో మీరు దాన్ని కొనసాగింపుగా మరి సాయుధ పోరాటాన్ని గుర్తించి శుద్ధివనాన్ని ఏర్పాటు చేసి, ఒక అవసరం ఉంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తద్వారా ఈ సూతి చేనాలు నిర్మించి మరి భవిష్యత్తుకు తరానికి తెలియపరచాలి. ఇలా యువకులకు తెలియదు, విద్యార్థులకు తెలియదు. ఎప్పుడు వచ్చిందా స్వాతంత్రం అంటే ఆగస్టు 15 అంటున్నారు. ఆగస్టు 15 రాలేదు తెలంగాణకి, సెప్టెంబర్ 17, 1948 వచ్చింది. అది కూడా చెప్పాల్సిన అవసరం అని చెప్పి ప్రభుత్వానికి తెలియపరుచు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నాటకాలు ఆడకుండా వాస్తవాన్ని ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియపరుచు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉస్నాబాద్ మండలంలో మహమ్మదాపూర్ గ్రామంలో 1948లో జరిగినటువంటి మార్చి 14 తారీఖు నాడు వీరోచిత పోరాటం, ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మహమ్మదాపూర్ గుట్టల్లో అమరులైనటువంటి అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, మరో 10 మంది అమరవీరులను
స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడికి రావడానికి చాలా రహదారి ఇబ్బందికరంగా ఉన్నది. స్మృతి వనాల పేరిట మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల పేర్ల ఇంకా రాజకీయవేత్తల పేరు మీద స్మృతి వనాలు కడతా ఉన్నారు. కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకోవడానికి రావడానికి రహదారి లేదు. ఆడు 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మంత్రి ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రహదారి మరమ్మతుల కోసం నిధులు వెచ్చించి ఈ భవన నిర్మాణం కోసం ఇక్కడ పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి సంవత్సరం కార్యక్రమాలు, అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేసి సందర్శకులు ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ జరిగినటువంటి పోరాటాల స్మృతులను గుర్తు చేసే విధంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే దీనే చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ సాయుధ పోరాటం వక్రీకరిస్తూ మేమే చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళ పార్టీ లేదు. కానీ ఇప్పుడు మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి అబద్ధాల ప్రచారాలు మానుకోవాలి. జరుగుతున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు పనిచేసినటువంటి వాళ్లకు అప్పుడు పెన్షన్లు ఇవ్వమంటేనే మీ కేంద్రంలో ఉన్నటువంటి అప్పుడు హోంశాఖ మంత్రి, సహాయ మంత్రిగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారే వాళ్ళకు పెన్షన్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఇప్పటి వరకు కూడా చాలామంది పెన్షన్ రాక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా పెన్షన్ రాని వారు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఆధీనం లేదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కన్నెత్తి కూడా చూడలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మీరు అబద్ధాలు చెప్పుకోవడం సరైనది కాదు. ఇలాంటి చౌకబారు అబద్ధాలు మానుకోవాలని చెప్పి బీజేపీ నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.